అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయానికి తగు మాటలు. ఇది శివరాత్రి జాగారం వ్లాగ్ అనమాట. సో మహాశివరాత్రి వేడుకంతా తెల్లవారి పూజ చేసుకున్న తర్వాత నైట్ ఆల్ ఆఫ్ అ సడన్ మేము బీచ్లో జాగారం చేయడానికని బయలుదేరామండి. అప్పుడప్పుడు ఇలా అనుకోని ప్రయాణాలు సూపర్ హిట్ అవుతుంటాయి కదా. మా ప్రయాణం కూడా అలాగే హిట్ అయిందనమాట. మేమైతే బీచ్లో ఎవ్వరు ఉండరు. మార్నింగ్ అయితే అందరు జనాలు వచ్చేస్తారు. సో ఇప్పుడు అలా తిరిగేసి వద్దాము, కొంచెం సేపు స్పెండ్ చేసి వద్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట. చూస్తే పాండురంగ స్వామి టెంపుల్ ఉంటుంది చూసారా, అక్కడి నుంచి వెహికల్స్ అక్కడి నుంచి పాజ్ చేసేసారు. మేము ఫస్ట్ టైం వెళ్ళటం వల్ల మాకు అంత నాలెడ్జ్ లేదనమాట. బీచ్ అంతా జనాలే ఉన్నారు, మాకే కొత్త అనమాట ఇది. సో అక్కడ ఫస్ట్ అయితే మనకి పార్కింగ్ దగ్గర ఐబ్యాక్ ఉంటుంది చూసారా, అక్కడ దాని పక్కనే మనకి ఇలా ప్రవచనాలు పెట్టారనమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి గారి విగ్రహం దగ్గర ఇలా ప్రవచనాలు పెట్టారు. మేము వెళ్ళినప్పటికీ టైం 12 అయ్యిందండి. అప్పటికే ఇంకా ఇలా ప్రవచనాలన్నీ పూర్తయిపోయి ఎవరికి వాళ్ళు ప్యాకప్ చేసుకుంటున్నారనమాట. అక్కడ గురూజీ గారు ఇంకా ప్రవచనాలు పూర్తి చేసుకొని ఉంటే వెళ్ళిన వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. ఇదిగోండి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహం అనమాట ఇక్కడ పెట్టారు. సో బీచ్ ఎలా ఉందంటే ఫుల్ ఆఫ్ లైటింగ్, జనాలు, కలర్ఫుల్గా చాలా బాగుంది. అక్కడికి ఇంకా పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళలేక జస్ట్ అలా బయట నుంచి చూస్తూ ఉండిపోయాయి అనమాట. ఫైనల్గా అక్కడ ఎండ్లోని మనకి పులిహోర, పరమాన్నం ఇలా ప్రసాదాలు పంచుతుంటే కొంచెం మేము ప్రసాదం తీసుకొని తిన్నామన్నమాట. చూసారు కదా, ఇలా వచ్చిన భక్తులందరూ కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారనమాట గురువుగారి దగ్గర. ఈయనే గురువుగారు అండి, ప్రవచనాలు చెప్పే గురువుగారు. కాళీమాత టెంపుల్ దగ్గర ఇలా పోలీస్ అవుట్పోస్ట్ అని ఒకటి పెట్టారు. సో మేము అందరం అక్కడ అసెంబ్ల్ అవుదామని ముందే అనుకున్నాం. వెళ్ళి చూస్తే మాకు అక్కడ ఒక ఇన్సిడెంట్ ఎదురైందనమాట. అక్కడ గ్రీన్ కలర్ డ్రెస్లో ఉంది కదా ఆవిడ, చూసారా అని ఒక పాపని ఎత్తుకున్నారు. ఆ పాప మిస్ అయిపోయిందండి. ఆవిడ ఏడ్చుకుంటూ ఒక బాబుతో వచ్చి పాప మిస్ అయిపోయిందని చెప్పేసి చాలా ఏడ్చిందనమాట పోలీస్ వాళ్ళ దగ్గర. వాళ్ళు ఓదార్చి మేము ఎలాగైనా వెతికి పట్టుకుంటాం, తీసుకొని వస్తామని చెప్పేసి ఆవిడని ఓదార్చి వితిన్ 15 మినిట్స్లో పాపని తీసుకుని వచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. మేమైతే వాళ్ళని కంగ్రాచులేట్ చేయకుండా ఉండలేకపోయాము. ఏమనుకుంటారేమో అనుకొని వెళ్ళాం, కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మనం కంగ్రాచులేట్ చేసినందుకు. తర్వాత ఇక్కడ అదంతా అయిపోయిన తర్వాత కాళీమాత టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయ్యాం. కాళీమాత టెంపుల్ ఫస్ట్ టైం అండి. వైజాగ్లో ఉన్న ఎన్నాళ్ళకి నేను ఇదే ఫస్ట్ టైం అనమాట టెంపుల్ని అయితే విజిట్ చేయడం. ఎప్పుడు బయట నుంచి చూసి వచ్చేయడమే తప్ప లోపలికైతే ఎప్పుడు వెళ్ళలేదు. గుడిలో అమ్మవారు కూడా చాలా బాగా అలంకరించారు, అంతా చాలా బాగుంది. దాని తర్వాత ఇక్కడ ఒక 2 వీలర్ కనపడితే మా సిస్టర్ బర్త్డే, అదే రోజు శివరాత్రి నెక్స్ట్ డే తన బర్త్డే అనమాట. సో పనిలో పని కలిసి వచ్చింది కదా అని చెప్పేసి 12 దాటిన తర్వాత ఇలా కేక్ కట్ చేయించాం. ఆ టైంలో కూడా మాకు కేక్ దొరికిందంటే గ్రేట్ఫుల్గానే ఫీల్ అవుతున్నాం. సో తన లక్ అనమాట అది. ఆ రోజు అలా సెలబ్రేట్ చేసుకోవాలని రాసిపెట్టింది. తనైతే కేక్ కట్ చేసి అక్కడున్న పోలీస్ వారందరికీ ఇచ్చిందనమాట. వాళ్ళు కూడా అసలు ఏ హెజిటేషన్ లేకుండా తీసుకున్నారు. సో ఎవరైనా స్ట్రేంజర్స్ అలా ఇస్తే తీసుకోరు కదా. సో మమ్మల్ని చూసి వాళ్ళు అలా అయితే ఫీల్ అవ్వలేదు. అలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా యూనిక్గా జరిగింది బర్త్డే అయితే. అది తన అదృష్టం. ఆ రోజు అలా రాసిపెట్టింది అంతే. కేక్ కటింగ్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఇంకా మేము బీచ్లోకి అయితే స్టార్ట్ అయిపోయామండి. అక్కడ ఏంటంటే మనకి శివుడికి అర్చన అభిషేకం కూడా జరిగిందనమాట. అక్కడికి కూడా వెళ్ళాము. కానీ అక్కడైతే మనల్ని షూట్ చేయనివ్వలేదు. దేవుడికి అభిషేకాలు అంటే ఆ రోజు తొలి అభిషేకం అంటే 1 గంట టైంకి తొలి అభిషేకానికి మేము అటెండ్ అయ్యామన్నమాట. హారతి టైంకి చాలా బ్లెస్సింగ్ లాగా అనిపించింది. తర్వాత బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనుకోండి. బీచ్ ముందు ఇలా ఇసుకలో ఏంటంటే ఇలా స్టాల్స్ పెట్టారు. ఇదే అనమాట మనం కోటిలింగాలకి వెళ్ళే దారి. అక్కడ చూసారు టెంట్ వేసింది, అక్కడంతా జనాభా ఉన్నారు. సో వాళ్ళు దాటుకొని మనం చేరుకొని రావాలంటే నాకు తెలిసి చాలా టైం పట్టేస్తుంది. పిల్లలు కూడా ఎంత కోఆపరేటివ్గా ఏం లేరు. మేము ఆడుకోవాలని చెప్పేసి తీసుకువెళ్ళిపోయారు. ఇదిగోండి మా బుడ్డోడు ఇక్కడ ఫస్ట్ ఇలా ట్రాంపోలిన్ ఎక్కేసి ఆడేస్తున్నాడు అనమాట. అయితే మా చెల్లి వాళ్ళ బాబు ఇంకా గేమ్స్ చూడగానే ఫస్ట్ పరిగెత్తుకొని వచ్చేసాడు. ఇంకా కనీసం వాళ్ళు ఎంత ఏంటి అని అడగలేదు, వాడే వెళ్ళిపోయి ఆడేసుకుంటున్నాడు అనమాట. తర్వాత ఇలాగా ఫుడ్ స్టాల్స్ దగ్గరికి పెట్టారు, కానీ చాలా పెట్టారు, కానీ మేమైతే తినలేదు. మా హస్బెండ్ కొంచెం మిర్చి బజ్జీ ఉంటే తెచ్చారనమాట. ఒక్కొక్కటి తిన్నాం అలాగా సరదాగా. నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారు కదా రంగుల రాట్నం ఇవన్నీ పెట్టారు, చాలా బాగున్నాయి. మా ఆయన పిల్లలందరూ ఆడుకోవడానికి వెళ్ళారండి. ఇలా ఎవరు హడావిడిలో వాళ్ళు ఉంటే నేను మా చెల్లి ఇక్కడ ఏంటనంటే స్ట్రీట్ షాపింగ్ పెట్టారు కదా, ఇంట్లో డెకార్ ఐటమ్స్ లాంటివి చాలా బాగున్నాయి అనమాట. మంచి మంచి బుద్ధుడి బొమ్మలు, కృష్ణుడి బొమ్మలు చాలా బాగున్నాయి. అవి చూస్తూ అక్కడే ఉండిపోయాం. వీళ్ళంతా ఆడుకుంటున్నారు కానీ మేమైతే అక్కడ చూస్తూ ఉండిపోయాం. దాని తర్వాత నేను అక్కడ ఒక ఫ్లవర్ వేస్ తీసుకున్నాను. బ్యాంబూ వేజ్ అనమాట. జస్ట్ ఫర్ 200 రూపీస్కే వచ్చేసాయి మనకి. ఆ బ్యాంబూ వేజ్ మీద ఉన్న ఫ్లోరెట్స్ అన్నీ కూడా
జస్ట్ 10-20 రూపీస్ అనమాట, విచ్ ఇస్ ద బెస్ట్ పార్ట్. నాకు అలాగా ఎక్కడైనా స్ట్రీట్లో అలా తక్కువకు దొరికితే వెంటనే నేను వాలిపోతాను అక్కడ. సో అక్కడ బేరమాడి తీసుకున్నాను అనమాట. మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చూపిస్తాను చూడండి. ఇగో ఇలా పెట్టారు, గోల్డ్, తర్వాత కాపర్, ఆ షేడ్స్లో వైట్ అలా పెట్టారు. చాలా యూనిక్గా అనిపించి చూడండి. నా కలెక్షన్ అనమాట ఇది. నేను చూపిస్తాను. ఇక్కడ ఇలా తీసుకున్నాను నేనైతే. ఇవన్నీ జస్ట్ ఫర్ 200, అంటే వేజ్ ప్లస్ ఆ ఫ్లవర్స్తో కలిపి మనకి 200కి వచ్చేసాయి. నేను మా చెల్లి ఇద్దరం కలిపి తీసుకున్నాము. దీని తర్వాత అక్కడ కొంచెం అలా స్పెండ్ చేసి కొంచెం స్ట్రీట్ షాపింగ్ అది చూసేసుకున్న తర్వాత ఇంకా 3 AM అయింది. బీచ్లోకి అయితే వెళ్ళాము. నేనైతే వెళ్ళలేదు, నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేనైతే వెళ్ళలేదండి. సో మా వాళ్ళందరూ వెళ్ళి మునగడానికి వెళ్ళారనమాట. సో 3 గంటలకి ఏంటనంటే పుణ్యస్నానంలాగా ట్రీట్ చేస్తాం కదా, అందుకనే వెళ్ళారు. సో ఇది మా జాగారం వ్లాగ్. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.